హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చెయ్యాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం ఇప్పుడు మీ డివైన్ మాస్టర్స్ మీ కెరియర్ పాత్‌కి ఇచ్చే గైడెన్స్ ఏంటి? నేనేంటంటే ఆల్మోస్ట్ ఎప్పుడు పడితే అప్పుడే కెరియర్ పాత్ రిలేటెడ్‌గా రీడింగ్స్ అయితే చేస్తున్నాను. అట్‌లీస్ట్ మంత్‌కి ఒకటైనా సరే చెయ్యాలి అన్నట్టుగా చేస్తున్నాను. అందుకే అసలు చూద్దాము అంటే ఈరోజు స్పెసిఫిక్‌గా మీ డివైన్ మాస్టర్ ఎవరు? వాళ్ళు మీ కెరియర్ పాత్‌కి ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీ సిట్యుయేషన్స్ ఎలా ఉండొచ్చు అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్ ఉన్నాయి. మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ నేమ్‌లో ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో అన్ని లెటర్స్ కౌంట్ చేసైనా సరే కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు ఇప్పుడు మీ డివైన్ మాస్టర్ ఎవరు? అసలు వాళ్ళు మీకిచ్చే గైడెన్స్ ఏంటి కెరియర్ పాత్‌కి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ డివైన్ మాస్టర్ ఎవరంటే డివైన్ డైరెక్టర్ అండి. ఈ డివైన్ డైరెక్టర్ ఏంటంటే ఒక కాస్మిక్ లైట్ బీయింగ్ అని చెప్పొచ్చండి. ఆఫ్‌కోర్స్ అంటే ఇలాంటి లైట్ వర్కర్స్ చాలా మందున్నారు ఇన్విజిబుల్ ఫార్మ్‌లో. సో, ఈ కాస్మిక్ లైట్ బీయింగ్ ఏంటంటే చాలా డెడికేటెడ్‌గా ఎర్త్ కోసమే వర్క్ చేయడం కానీ, సో హ్యూమన్ బీయింగ్స్ వెల్‌నెస్ కోసం వర్క్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో, మోస్ట్‌లీ ఈ అసెండెడ్ మాస్టర్ ఆర్ డివైన్ మాస్టర్ ఏంటంటే ఏంజెల్స్‌తో కూడా వర్క్ చేస్తారండి. ఎందుకంటే అతని డ్యూటీయే అది. లైక్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్‌కి సపోర్ట్ చేయడానికి కానీ ఆర్ వాళ్ళ వెల్‌నెస్ కోసం కానీ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఇతని రోల్ ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్‌ని ప్రొటెక్ట్ చేయడమే. ఏంజెల్స్ లానే. సో, ఇతను ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇఫ్ మీరేంటంటే మీ లైఫ్‌లోని ఆల్రెడీ కెరియర్ పాత్‌లో అంటే ఎక్కడైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆర్ రీసెంట్ టైమ్స్‌లోనే ఏమైనా జాబ్ పోయినా ఆర్ మీరు చాలా ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయ్యి ఇంకా మీకేంటంటే రిజల్ట్ రాకుండా
కొంత మీరేంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా ఆర్ మీ కెరియర్‌లో నెక్స్ట్ ఏం చేయాలి? అసలు పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది? అని మీకు అలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లియర్‌గా ఒకటే చెప్తున్నారు. ఏ ఇంటెన్షన్స్ లేకుండా, ఏ ఆలోచనలు పెట్టుకోకుండా మీకంటూ ఒక స్పేస్‌ని క్రియేట్ చేసుకోండి. అంటే ఆ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, సో నాకు ఇలానే జరగాలి ఆర్ నా లైఫ్‌లోనేంటంటే ఇలాంటి చేంజెసే రావాలి ఆర్ నేను ఇది ట్రై చేశాను కాబట్టి ఇది ఇలానే వర్కౌట్ అవ్వాలి. అలా కాకుండా నేను నా వైపు నుంచి చేయాల్సింది చేస్తున్నాను. నాకు ఎంతవరకు ఛాన్సెస్ వస్తే అంతవరకు కూడా నేను ఛాన్సెస్‌ని యుటిలైజ్ చేసుకుంటున్నాను. నేను కరెక్ట్‌గానే ఉన్నాను. సో థింగ్స్ ఏంటంటే కరెక్ట్ టైమ్‌లోని ఒక అలైన్‌మెంట్‌లోకైతే వస్తాయి. సో నేనేంటంటే యూనివర్స్ ప్యాటర్న్స్‌ని ట్రస్ట్ చేస్తాను. ఖచ్చితంగా గుడ్ చేంజెస్ అయితే నా లైఫ్‌లో వస్తాయి అన్నట్టుగా మీరుండాలండి. అంటే మీలో చాలా మంది ఏంటంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ రాకపోయేసరికి ఆర్ అది వర్కౌట్ అవ్వకపోయేసరికి ఎలా ఫీల్ అవుతుంటారంటే, లేదు ఇంక అయిపోయింది. మరి రాదు. మరింకా నాకు ఏ జాబ్ కూడా రాదు. ఇలానే ఉంటుంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, యూనివర్స్ మీకు ఛాన్స్ ఇస్తున్నంత సేపు మీరు ఆ ఛాన్సెస్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నారా లేదా? అక్కడ వరకే మీ డ్యూటీ అండి. అక్కడి నుంచి ఏంటంటే ప్రతిదీ కూడా మీ ఏంజెల్స్ కానీ, డివైన్ మాస్టర్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ వాళ్ళు చూసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ రోలే మిమ్మల్ని సపోర్ట్ చేయడం, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం. సో, మీ వరకు మీరు కరెక్ట్‌గా చేస్తే యూనివర్స్ మీకొక ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగాను మిగతాదంతా కూడా ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటది. సో, దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అంటే ఇక్కడ నెగటివిటీని క్రియేట్ చేయడం కానీ, ఆర్ నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నప్పుడు మీరంటూ ఆ స్పేస్‌ని క్రియేట్ చేయలేరు. అంటే గాడ్ ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అది చేస్తారండి. కాకపోతే ఇప్పుడు మీలో ఆ నెగటివిటీ ఉన్నప్పుడు మీరు ఎక్కువ అంటే అదే వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు అంటే ఇక్కడ గుడ్ థింగ్స్ జరగడానికి ప్లేస్ ఉండదు ఫస్ట్. సో మీరందుకే ఏదైతే చేస్తారో మీ 100% చెయ్యండి. బట్ అక్కడి నుంచి ఏంటంటే ఏది కూడా ఇలానే జరగాలి, ఇలా ఎందుకు జరుగుతుంది? అలా జరిగితే బావుంటుంది కదా! అన్నట్టుగా కాకుండా అసలేం జరుగుతుందో చూద్దాం. ఇంకా మనకెలాంటి ఆపర్చునిటీస్ వస్తాయో చూద్దాం. అంటే మనం ఏంటంటే ఇది వర్కౌట్ చేయలేకపోయినంత మాత్రాన ఇది ఎండ్ కాదు కదా! ఇంకా ఏం జరుగుతుందో మనం చూడాలి. పూర్తిగా చూడకుండా ఏది డిసైడ్ అవ్వకూడదు అనేలాగా మీరేంటంటే కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ టైంలో మీరు అలా ఉంటేనే న్యూ ఆఫర్స్ అనేవి మీకు రావడం కానీ, ఆర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని వేలోని కొన్ని చేంజెస్ మీ కెరియర్ పాత్‌లో రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా చెయ్యండి. ఇష్టం లేకుండా ఏది చెయ్యొద్దు. ఒకవేళ చేస్తుంది మీకు అంటే ఇష్టం ఉన్నా అది ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు అంటే డిసప్పాయింట్ కూడా అవ్వద్దు. ఎందుకంటే మీరు చేసినప్పుడు అలా మనసు పెట్టి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఈ రోజు కాకపోతే రేపైనా వర్కౌట్ అవుతుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరు పెట్టిన ఈ ఎఫర్ట్స్ అనేవి ఇంకొక దగ్గరైనా మీకు బెనిఫిట్ అవుతాయి కానీ ఇవి వేస్ట్ అవ్వవు. కాకపోతే చాలా మందేంటంటే వాళ్ళు వెంటనే రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి వెంటనే అవి జరగవు. సో ఎప్పుడైతే వెంటనే జరగవో ఇంక వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే లేదు లేదు ఇది అయిపోయినట్టే ఇంక మనం ఏం చేయలేము. మనం ఎంత కష్టపడి చేస్తేనే ఇది ఫెయిల్ అయిపోయిందంటే ఇంకా మనం ఎలా చేసినా సరే అలానే ఉంటుంది అన్నట్టు అనుకుంటారు కానీ అలా ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఆ టైంకి అది అవ్వలేదండి. బట్ మీరు అంటే అలా చేసింది మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నది ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. యూనివర్స్ ఏంటంటే రైట్ టైంలో రైట్ వేలో ఇస్తుంది. ఇది మీరు తెలుసుకోవాలండి. మీ డివైన్ మాస్టర్ క్లియర్‌గా చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. అండ్ ఇంకొకటేంటంటే మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా తక్కువ చేసుకోవద్దండి. అండ్ ఎవరు మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారు, ఎవరికేమనిపిస్తుంది అనేది కూడా మీకు అనవసరం అండి. మీ వరకు మీరు కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారా లేదా, మీ కెరియర్ పరంగా మీకు ఎంత వరకు ప్లానింగ్ ఉంది, సో దాన్ని మీరు ఎంతవరకు కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎక్కడ మిస్ అవుతున్నారు, ఇంకా అంటే మీకు తెలియనిదేంటి అని తెలుసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు మీ యాన్సెస్టర్స్ సపోర్ట్ ఉందండి. సో, మీకు వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు కూడా మీరు ఎక్కడా కూడా ఫెయిల్ అవుతారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క పని మాత్రం చెయ్యండి. మీరు ఏదైనా సరే అంటే కెరియర్ పరంగా చెప్తున్నాను. సో, ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఆర్ పర్టిక్యులర్‌గా అంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే పరిస్థితున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా, మొత్తానికి మీరేంటంటే ఏదైనా కెరియర్ రిలేటెడ్‌గా ఒక పని చేస్తున్నప్పుడు మాత్రం మీ యాన్సెస్టర్స్‌ని ఒక్కసారి తలుచుకొని వాళ్ళకి ప్రేయర్స్ ఆఫర్ చేసిన తర్వాత మీరు అలా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకొకటి తెలుస్తుంది. ఒక రిజల్ట్ ఒస్తుంది. ఆర్ మీకేంటంటే ఒకటి తెలియొచ్చు. ఎగ్జామ్ ఉంటుంది. ఇలా రకరకాలు. సో, ఇఫ్ మీలో కానీ ఎవరికైనా సరే కెరియర్ పరంగా డిఫికల్టీస్ ఉంటే మాత్రం మీ యాన్సెస్టర్స్‌కి ప్రేయర్స్ అయితే ఆఫర్ చేయండి. ఈవెన్ అంటే టెంపుల్స్‌కి కూడా వెళ్లి మీ యాన్సెస్టర్స్ కోసం మీరు ప్రేయర్స్ ఆఫర్ చేయొచ్చు. వాళ్ళకి పీస్ దొరకాలి. అలానే వాళ్ళు మీకెప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి.
వాళ్ళ సపోర్ట్ మీకున్నంత వరకు కూడా మీ లైఫ్ ఏంటంటే మంచిగానే ఉంటుంది అని అంతా కూడా ఒక గుడ్ వేలో అనుకోండి. ఎందుకంటే మీ యాన్సెస్టర్ సపోర్ట్ ఈ టైంలో మీకు ఉంటుంది. బట్ వాళ్ళకి మీరు ప్రేయర్స్ ఆఫర్ చేయడం అనేది ఇంకా మంచిదండి. అంటే వాళ్ళు కూడా ప్లీజ్ అవుతారు. సో దానివల్ల మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయి. కెరియర్ పరంగా నేను చెప్తున్నాను. అలా కూడా మీరేంటంటే ఫీల్ అవ్వచ్చండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా తక్కువగా చూస్తున్నా ఆర్ మీ టాలెంట్ ఎవరైనా గుర్తించకపోయినా ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే అంటే చాలా వర్క్ చేస్తున్నారు. అయినా సరే మీరు అనుకున్న రకంగా మీకు ఎక్కడా కూడా బెనిఫిట్ అవ్వట్లేదు. మేబీ మీకంటే తెలివి తక్కువ వాళ్ళు కూడా ఈ రోజు ఏంటంటే మంచి పొజిషన్‌లో ఉన్నారు. బట్ మీ విషయానికొచ్చేసరికి మీరు ఇంకా అక్కడే ఉన్నారు. ఇలా కానీ ఫీల్ అవుతున్నట్టయితే మీరు అలాంటివన్నీ విడిచిపెట్టేయండి. మీరు అలాంటివి పట్టించుకోవద్దు. ఎందుకంటే దీనికి టైం కాదండి. ఈ టైంలో మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నంత వరకు, మీకు క్లారిటీ ఉన్నంత వరకు అసలు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? సో అది చేయడం వల్ల మీకేం వస్తుంది? ఇలా మీ ఆన్సర్స్ అనేవి క్లియర్‌గా ఉండి మీరు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. కానీ మీరు వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు మీరు అనుకున్నట్టుగా జరగనప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యి లోగా ఫీల్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల కూడా మీకు తెలియకుండానే మీ కెరియర్ పాత్‌లో బ్లాకేజెస్‌ని మీరు క్రియేట్ చేసుకుంటున్నట్టుగా. సో ఇకనైనా సరే మారతారని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే కొన్ని సార్లు మీ ఎమోషన్స్ మిమ్మల్ని ఓవర్ రూల్ చేస్తున్నట్టున్నాయండి. ఎవరైతే ప్రొఫెషనల్‌గా వాళ్ళ లైఫ్‌లో ఎదగాలి అనుకుంటారో వాళ్ళ ఎమోషన్స్‌కి ఎప్పుడు ప్లేస్ ఇవ్వకూడదండి. అంటే రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు ఎమోషనల్ అయితే అది వేరు. ఒక పర్సన్‌తో ఇంకొక పర్సన్ కనెక్ట్ అవ్వడం వల్ల మేబీ ఆ లోన్‌లీనెస్ వల్లనో లేకపోతే ఎందుకో కానీ ఒకప్పుడు సపోర్ట్ దొరికింది ఇప్పుడు లేదు. మొత్తానికి ఏదో ఒక ఫీలింగ్ వల్ల మాత్రం వాళ్ళు డిప్రెస్ అవ్వచ్చు కానీ కెరియర్ పాత్‌లో మాత్రం ఎమోషనల్ అవ్వడానికి అసలు ప్లేసే ఉండకూడదండి. ఎందుకంటే వన్స్ మీరు ఎమోషనల్ అయితే మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? సో చేసేదాని వల్ల మరి మీరు ఏం సాధిస్తున్నారు అనే దానికి మీరేంటంటే ఆన్సర్స్ కరెక్ట్‌గా ఫైండ్ చేయలేరు. ఈవెన్ ఆన్సర్స్ మిమ్మల్ని కన్విన్స్ చేయకపోతే వెంటనే మీ కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతుందండి. మీరు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైంలో సక్సెస్ వస్తుంది. కొంతమందికేంటంటే 1 ఇయర్‌లో సక్సెస్ రావచ్చు. కొంతమందికి 5 ఇయర్స్‌లో సక్సెస్ రావచ్చు. కొంతమందికి 10 ఇయర్స్ పట్టొచ్చు. అంటే ఇదే టైంలో, ఇదే వేలో సక్సెస్ వస్తుంది అని చెప్పడానికైతే లేదండి. కానీ ఇప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరేంటంటే ఎలా అయినా సరే సక్సీడ్ అవ్వాలి. నాకేంటంటే అది ఇంపార్టెంట్. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని మీరు అనుకున్నప్పుడు మీరేంటంటే ఎమోషనల్ అవ్వడానికి, లోగా ఫీల్ అవ్వడానికి ఆర్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మీరెక్కడున్నారు అని చెక్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మీరు కాదు. అలా మీరు ఆలోచించినంత వరకు మీకేంటంటే ఏది కూడా అనుకున్న విధంగా జరగదండి. సో మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయండి. యూనివర్స్ ఏంటంటే ఎప్పుడూ మీతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటదండి. ఈవెన్ గాడ్ కూడా మీతో కమ్యూనికేట్ చేస్తుంటారు. కాకపోతే అవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలి అంటే మీరెంతో హై వైబ్రేషన్స్ క్యారీ చేయాలి. సో అది అన్ని సార్లు అర్థం కాకపోయినా కొన్ని సార్లు మనం సెన్స్ చేస్తుంటాం. మనకనిపిస్తూ ఉంటది. సో అది రియల్. అది మనతో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నట్టే. ఈవెన్ మీ డివైన్ మాస్టర్స్ కూడా మీతో ఎప్పుడు పడితే అప్పుడే కమ్యూనికేట్ చేస్తుంటారు. బట్ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా మీకు తెలీదు. సో అందుకే మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసి ఈ టైంకి మీకు ఏదైతే చేయాలి అనిపిస్తుందో అది చెయ్యండి. డెఫినెట్‌గా మీరు ఏదనుకున్నా సరే అది సాధిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఎవ్రీడే కూడా ఇఫ్ మీకు పాసిబుల్ అయితేనే లేకపోతే లేదు. సిల్వర్ గ్లాస్‌లో వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఎవ్రీడే కూడా. అంటే మీరు ఎప్పుడు వాటర్ తాగుతున్నా సిల్వర్ గ్లాస్‌లో తాగడానికైతే ట్రై చేయండి. కెరియర్ పరంగా గుడ్ రిజల్ట్ అయితే ఉంటుంది. అంటే మూన్ ఎనర్జీస్‌తో వర్క్ చేయడం అయితే బెటరు. సో ఇంకొకటేంటంటే, మీ ప్రొఫెషనల్ లైఫ్‌కి, పర్సనల్ లైఫ్‌కి మధ్యలోని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మీలో కొంతమందేంటంటే, పర్సనల్ లైఫ్‌లోని చూపించే ఇంట్రెస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ మీద చూపించరు. అంటే ఒక పర్సన్‌తో ఒక రిలేషన్‌షిప్‌లో ఏవో ఛాలెంజెస్ ఉన్నా, ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఫ్యామిలీలో ఉన్నా, ఇంక చేసే వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, చదవాలి అనిపించకపోవడం, అసలు ఏం చేస్తున్నారో అర్థం కాకపోవడం, ఎప్పుడు పడితే అప్పుడే లీవ్స్ తీసుకోవడం, రకరకాలు చేస్తుంటారు. అలా ఎవరు చెయ్యొద్దు. ఏదైనా సరే ఇంటిలో ఉన్నంత వరకే. వన్స్ ఇంటి బయటకొచ్చిన తర్వాత మీరది కాదు. మీరు ఇంకొక వ్యక్తి అని మాత్రం గుర్తుపెట్టుకొని వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఎప్పుడైనా బెటర్‌గా ఉండాలి అంటే పర్సనల్ ఎమోషన్స్ అనేవి ఎప్పుడు పక్కకే ఉండాలండి. అలానే మీరు ఆఫీస్‌కి వచ్చిన తర్వాత కూడా అవే ఆలోచిస్తూ ఇంకా లైఫ్ ఇలానే ఉంటుంది. ఈ సమస్యలు ఎప్పుడు పోతాయో, నేను ఎప్పుడు ఫోకస్ చేస్తానో ఇలాంటి ఆలోచనలు వద్దండి.
అసలు దానికి దీనికి ఎప్పుడు సంబంధం ఉండకూడదు. ఈవెన్ ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీకు ఇంట్లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. లైక్ పర్సనల్‌గా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా మీరేం చేస్తారంటే లోన్‌లీగా ఒక దగ్గరే కూర్చొని వర్క్ చేయాలి అన్నట్టు కూడా ఉండొద్దు. ఈవెన్ అలా చేయాలి అనుకున్నా మోస్ట్‌లీ ఇంట్లో మాత్రం చెయ్యొద్దు. అండ్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ ఇష్యూస్ ఎలా అయితే ఆఫీస్ వరకు తీసుకువెళ్ళొద్దు అని చెప్తున్నానో, ఆర్ మీ ప్రొఫెషనల్ లైఫ్‌కి అవి అడ్డు కాకూడదు అని చెప్తున్నాను. అలానే మీ ఆఫీస్ విషయాలు, మీ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించి కూడా మీరేంటంటే, మీ ఇంటికి తీసుకువెళ్ళొద్దండి. అక్కడ అందరితోని షేర్ చేసుకోవడం, ఇలా జరిగింది, అలా జరుగుతుంది, సో ఇలా చేస్తున్నారు, ఇవన్నీ అవసరం లేదండి. సో రెండింటికి మధ్యలో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఫ్యామిలీకి టైం ఇవ్వాల్సినప్పుడు టైం ఇవ్వండి. అలానే మీ వర్క్‌కి మీరు టైం ఇవ్వాల్సినప్పుడు టైం ఇవ్వండి. ఈ 2 కూడా కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తే మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుందండి. అండ్ పర్టిక్యులర్‌గా బిజినెస్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఏం చేసినా సరే హానెస్ట్‌గా చేయడానికి ట్రై చేయండి. బిజినెస్ ఎథిక్స్ అనేవి ఫాలో అవ్వండి. చాలా మందికి ఆ ఎథిక్స్ ఏమి ఉండవు. అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అని ఫీల్ అవుతారు కానీ, వాళ్ళు కొన్ని డిఫరెన్షియేట్ చేయలేకపోతుంటారండి. సో, ఎవరైతే వాళ్ళ ప్రొఫెషన్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తారో, లిటరల్‌గా వర్షిప్ చేస్తారో, అలాంటి వాళ్ళు కెరియర్‌లో చాలా మంచి పొజిషన్‌కి వెళ్తారండి. సో, అది కూడా ఏంటంటే ఒక ఎథికల్ వేలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకొని ఏదైనా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు డిఫరెంట్ వేస్‌లో థింక్ చేస్తుంటారు. కొంతమందికేంటంటే ఆ కన్నింగ్ మైండ్ సెట్ ఉంటది. అదేంటంటే అన్ని సార్లు వర్కౌట్ అవ్వదండి. అట్‌లీస్ట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని మీ వల్ల అవుతుందా లేదా? మీరు చేయగలరా లేదా? అని ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత మాత్రం మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు. డెఫినిట్‌గా ఈ టైంలో మీరు ఏదైనా సరే ఒక న్యూ వేలో స్టార్ట్ చేయాలి. అంటే కొత్తగా మీకేమైనా ఐడియాస్ వస్తున్నాయంటే మాత్రం మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. గుడ్ టైమ్ అండి ఇదైతే మాత్రం. ఈవెన్ కెరియర్ పాత్‌లో కూడా అంతే. చేంజెస్ చేసుకోవాలి. ఈ టైంలో ఏంటంటే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి అనుకుని మీకేమైనా ప్లాన్స్ ఉంటే అది ఎంతవరకు మీరు వర్కౌట్ చేయగలరో చూసుకొని చేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఎవరిదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే మీరు సపోర్ట్ కూడా తీసేసుకోవచ్చండి. ఈ టైంలో మీకేంటంటే వ్యక్తులు కూడా సపోర్ట్ చేయాలనే చూస్తారు. సో, మీరేంటంటే వాళ్ళ సపోర్ట్ అయితే తీసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళ అడ్వైస్ అనేది మీకెంత వరకు యూజ్ అవుతుంది. సో, దాన్ని మీరు రియాలిటీలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలరు? ఇంప్లిమెంట్ చేస్తే అది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? ఇలాంటివి చెక్ చేసుకోండి. బట్ వ్యక్తులు మాత్రం మీకు సపోర్ట్ చేస్తారండి. సో, వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మీకు కొంత మోటివేషన్ రావడం కానీ, మీరు చేయాలి అనుకుంది ఫ్రీగా చేసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే టీచింగ్ ప్రొఫెషన్‌లో అంటే ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇది గుడ్ టైమ్ అండి. ఇది వర్కౌట్ అవుతుంది మీకు. అండ్ ఎదుటి వ్యక్తుల్ని కూడా చాలా ఇన్‌స్పైర్ చేస్తుందంట. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకెలా అయితే మెంటర్ అవసరమో కొంతమందికి, మీలో కొంతమందేంటంటే ఎదుటి వ్యక్తులకు కూడా అలానే సజెస్ట్ చేయొచ్చండి. ప్రొఫెషనల్‌గా వాళ్ళకేమన్నా సరే అడ్వైస్ కావాలి అంటే ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు నేర్చుకుంది మీ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఎదుటి వ్యక్తుల లైఫ్‌నే చేంజ్ చేస్తాయంట. వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. ఆర్ మీ డివైన్ మాస్టర్స్ చెప్తున్నారు. సో, మీరు అందుకే అది కూడా చేస్తే ఇంకా బావుంటుందండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో ఒక చేంజ్ అయితే రాబోతుంది. ఆ చేంజ్ అనేది ఎలా ఉంటుందంటే చాలా అడ్వెంచరస్‌గా ఉంటుందంట. అంటే మీరు కూడా అనుకోరు. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతాయండి. పర్టిక్యులర్‌గా కెరియర్ పాత్‌కి సంబంధించి. మీరెలా ఫీల్ అవుతారంటే, అమ్మో! చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్ ఎలా ఉంటాయో నేనసలు ఇది హ్యాండిల్ చేయగలనో లేదో మేబీ అది లొకేషన్ చేంజ్ అవ్వచ్చు. ఆర్ న్యూ జాబ్ అవ్వచ్చు. మొత్తానికి ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఒక చేంజ్ మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇదైతే అడ్వెంచరస్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కూడా ఒకలా వర్క్ చేసి ఉండొచ్చు. ఇక్కడి నుంచి ఇంకొకలా ఉంటుంది. బట్ ఇదంతా ఎందుకు అంటే మీకింకా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. మీరేంటంటే ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. మీరేంటంటే ఇక్కడే రిస్ట్రిక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు అని యూనివర్స్ ఏంటంటే మీకు తెలియజేయాలి అనుకుంటుంది కాబట్టే అలాంటి చేంజెస్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారంట. సో, మీరేంటంటే దానికి కూడా ప్రిపేర్డ్‌గా ఉంటే బావుంటుంది అన్నట్టుగా మీ డివైన్ మాస్టర్ అయితే చెప్తున్నారు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు అంటే కొన్ని థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి అని చెప్పి మీ వైపు నుంచి మీరు చాలా రకాలుగా ట్రై చేశారండి. సో, అవి మీకు వర్కౌట్ అయినట్టే అయ్యాయి కానీ, మీరనుకున్న సాటిస్ఫాక్షన్ కానీ, అంటే మొత్తానికి మీరు కోరుకున్న గుర్తింపు కానీ మీకు రాలేదు. అంటే ఇప్పుడు మనం ఒకటి అనుకోని చేస్తాం కదా! అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ కొంతమందికి ఏమవుతుందంటే వర్కౌట్ అయినట్టే అయ్యి, అది అంటే వాళ్ళనుకున్న వేకి రీచ్ అవ్వదు. సో, మీకు కూడా అలా ఏదో జరిగినట్టుంది. సో, మీరందుకే ఏంటంటే ఆలోచిస్తున్నారు. అసలు అంటే మీకు సక్సెస్ వస్తుందా లేదా? మీ లైఫ్ బెటర్ అవుతుందా లేదా? మీరేం చేస్తే బావుంటుంది? అంటే మీకొక క్లారిటీ లేదు.
సో నేను ఒకటే చెప్తాను, మీరేంటంటే ఇఫ్ అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉంటే మీరు చూసే పర్సెప్షన్ ని చేంజ్ చేసుకోవాలండి. మీరేంటంటే ఒక దగ్గర స్టక్ అయిపోతున్నట్టు ఉన్నారు. అలా స్టక్ అయిపోకుండా మీరేంటంటే ఇంకా మీకు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి, అసలు మీరు ఏ విధంగా చేంజ్ అవ్వచ్చు అనేది కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఈ టైంలో మీకు ఎవరిదైనా సపోర్ట్ కావాలి అంటే తీసేసుకోండి. ఎందుకంటే మీరు చూసే పర్సెప్షన్ ఒకలా ఉండొచ్చు, వాళ్ళ పర్సెప్షన్ ఇంకొకలా ఉండొచ్చు. సో ఆ డైమెన్షన్ లో కూడా మీరు చూసినప్పుడు మీకు కొంత క్లారిటీ రావచ్చు. ఏదేమైనా సరే వ్యక్తుల సపోర్ట్ అయితే తీసేసుకోండి. వాళ్ళు ఎంతవరకు మీకు కోఆపరేట్ చేస్తారో అంతవరకు చేస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళు కోఆపరేట్ చేసినా సరే ఇంకా మీ 100% అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లీట్ గా వాళ్ళ మీద మీరు డిపెండ్ అయిపోవడానికి అయితే లేదు. కానీ కెరియర్ పాత్ లో మాత్రం మిమ్మల్ని మీరు కొంత బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం చాలా బాగుందండి. సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్ లో పుట్టారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు మీ డివైన్ మాస్టర్ ఇప్పుడు మీ కెరియర్ పాత్ కి ఇచ్చే గైడెన్స్ ఏంటి, అసలు ఫస్ట్ మీ డివైన్ మాస్టర్ ఎవరు ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ డివైన్ మాస్టర్ ఎవరు అంటే ది లెమూరియన్స్ అండి. వీళ్ళు ఏంటంటే లైట్ బీయింగ్స్ అనే చెప్పాలి. సో కాకపోతే వీళ్ళదంటూ ఒక సివిలైజేషన్ అండి. సో వీళ్ళ సివిలైజేషన్ ఏంటంటే ఒకప్పుడు ఉండేదండి, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు లైట్ బీయింగ్స్ కాబట్టి వాళ్ళ పర్పస్ ఏంటంటే మన ఎర్త్ ని సర్వ్ చేయడమేనండి. సో అందుకే ఇక్కడ ఏంటంటే గాడ్ వీళ్ళని అసైన్ చేశారు. సో హ్యూమన్ బీయింగ్స్ కి సపోర్ట్ చేయడానికి. అలా వీళ్ళు మీ డివైన్ మాస్టర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ కార్డ్ సెట్ వచ్చిందో కెరియర్ పాత్ పరంగా మీరు మాత్రం మీ ఇంట్యూషన్ ని చాలా వరకు ట్రస్ట్ చేయాల్సి ఉంటుందండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మీరు పక్కన పెట్టియొచ్చు. మీకు ఎవరైనా ఏదైనా చెప్తున్నా సరే అది మీరు వినాల్సిన అవసరం లేదు. మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తుందో మీరు స్ట్రాంగ్ గా ఒకటి సెన్స్ చేస్తుంటారు కదా, అదే రియల్ అవుతుంది. ఎందుకంటే ఈ టైంలో మీకు సైకిక్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఈవెన్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ ఇంటర్వ్యూ అవుతుందా లేదా అనేది కూడా మీరు ఏంటంటే ముందే గెస్ చేసేయగలరు. మీకు అంత సైకిక్ ఎబిలిటీస్ అనేవి ఈ టైంలో డెవలప్ అవుతాయి. దానికి రీజన్ ఏంటంటే మీకు వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు తెలియకుండానే వాళ్ళు ఏంటంటే మీతో కమ్యూనికేట్ చేస్తుంటారు. మీ ఇంట్యూషన్ ద్వారా మీకు అది తెలుస్తూ ఉంటది. అఫ్ కోర్స్ ఇంట్యూషన్ ద్వారా మీరు అంటే ఇది తెలుసుకోలేకపోయినా స్టిల్ మీరు ఏంటంటే కొన్ని సెన్స్ చేస్తుంటారు. మీకు ఆ వైబ్స్ అనేవి వస్తుంటాయి. ఇంటర్వ్యూకి వెళ్ళక ముందే మీరు అర్థం చేసుకుంటారు. ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, అది ఇలా జరగొచ్చు అని. సో మోస్ట్లీ అదే రియల్ అవ్వచ్చు కూడా. అంటే మీకు అంత స్ట్రాంగ్ గా ఎబిలిటీ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర ఆర్ మీరు కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర కొంచెం అంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీరు చాలా సెన్సిటివ్ గా ఉంటారండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏది చేయాలనుకుంటారో మీ ఇంటెన్షన్స్ ని మీరు ఎలా అయితే సెట్ చేస్తారో మోస్ట్లీ అలానే జరుగుతుంది. అంటే ఇఫ్ మీరు గుడ్ ఇంటెన్షన్స్ తో చేస్తే అది గుడ్ వేలోనే ఉంటుంది. సపోజ్ మీకు బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్ మీరు ఏంటంటే కొంత నెగిటివ్ మైండ్ సెట్ తో చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, మోస్ట్లీ అది కూడా జరుగుతుంది. అంటే మీ ఎనర్జీస్ అనేవి ఆ రకంగా ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే అఫ్ కోర్స్ ఈ టైంలో మీకు డివైన్ మాస్టర్సే కాదు, ఏంజల్స్ కానీ స్పిరిట్ గైడ్స్ కానీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటారు. మీ సిచ్యువేషన్స్ మీద మీకు యాక్టివ్ గా వర్క్ చేస్తుంటారు. కాబట్టి మీకు ఏంటంటే కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ఈవెన్ మీకు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయిపోయినా ఆర్ ఒక ఎగ్జామ్ రాసి
ఫెయిల్ అయిపోయినా ఆర్ ఒక జాబ్ అయిపోయినా మళ్ళీ కూడా వెంటనే మీకు ఇంకొక ఆపర్చునిటీ వస్తుందండి. కాకపోతే మీరు పాజిటివ్‌గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయడం కానీ, మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడం కానీ, ఆర్ మీకు ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ట్రై చేయడం కానీ చేస్తారు. సో, ఇది మీకు ఏంటంటే నేచురల్‌గా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇన్విజిబుల్ బీయింగ్స్ కదా! మీకెలా తెలుస్తుంది? బట్ స్టిల్ మీ ఇంట్యూషన్ ద్వారా మీకు అవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. కాకపోతే మీరెలా ఫీల్ అవుతారంటే, అలా ఏం లేదులే, ఇప్పుడు సడెన్‌గా ఇది జరిగింది అంటే, ఇంకా మనకు వెంటనే ఎక్కడ ఛాన్స్ వస్తుంది? ఆర్ మన లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో ఇలానే అనుకుంటారు కానీ, ఇవేవి కూడా మీరు ట్రస్ట్ చేయలేకపోతుంటారండి. కానీ నేను చెప్తున్నాను కదా! ఈ లెమూరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడమేనండి. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు మీకేంటంటే కొన్ని సైన్స్ చూపిస్తూనే ఉంటారు. అది మీరు మాత్రం ట్రస్ట్ చేయాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి చెప్పానో మీకు చెప్తున్నాను. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేయాలండి. ఏ రోజైతే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతారో మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు తెలియకుండానే మీ కెరియర్ పాత్‌ని మీరు కాంప్లికేట్ చేసుకుంటారు. సో, అలా జరగకుండా మీరు ముందే కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర ఆర్ మీరేంటంటే ఒక దగ్గర యాక్షన్ తీసుకుంటున్నారు అనే దగ్గర మాత్రం అంటే ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా మీరు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి మాత్రం చేయాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మీ కెరియర్ పాత్ ఒక్కటే కాదు మీ ఫినాన్సెస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో, రెండింటికి కూడా మీరేంటంటే బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా సరే స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నా పర్టిక్యులర్‌గా మీ పర్సనల్ లైఫ్‌లో సిట్యుయేషన్స్ మిమ్మల్ని ఏవైనా ఎఫెక్ట్ చేస్తున్నా సరే అవి మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే వన్స్ అవి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం మీ లైఫ్‌లోని కెరియర్ పరంగా, ఫినాన్సెస్ పరంగా మాత్రం డిఫికల్టీస్ అయితే మీరు ఫేస్ చేస్తారు. ఈవెన్ మీకు ఏంజెల్స్, స్పిరిట్ గైడ్స్, ఈవెన్ డివైన్ మాస్టర్ సపోర్ట్ చేసినా స్టిల్ మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేని దగ్గర మాత్రం హర్డిల్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో మీకు ఒక లేడీ కూడా సపోర్ట్ చేస్తారండి. అట్‌లీస్ట్ అంటే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ మీకు ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. అలా అని చెప్పి వాళ్ళేదో మీకు సపోర్ట్ చేయాలి, వాళ్ళు గైడెన్స్ ఇస్తేనే మీ లైఫ్ మారుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, స్టిల్ మీకొక లేడీ అయితే సపోర్ట్ చేయడానికి చూస్తారు. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఒకవేళ ఏదైనా ఒకటి చెయ్యాలి, ఒకటి అంటే మీకు అనిపిస్తుంది అన్న దగ్గర కూడా మీరేంటంటే ఎవరైనా ఒక లేడీ సజెషన్స్ తీసేసుకోవచ్చు. ఆర్ మీకు మీరే ఆ ఫెమినిటీతో థింగ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. అంటే కొంత కేర్‌ఫుల్‌గా థింక్ చేయడం కానీ, ఆర్ ఎంతవరకు కరెక్ట్, సో, ఎలా చేస్తే బావుంటుంది అనుకోని కొంత స్లో డౌన్ అవ్వడం కానీ, అంటే ఆ అగ్రెషన్‌ని తగ్గించుకోవాల్సుంటుందండి. అండ్ ఇగోని కూడా పక్కన పెట్టాల్సుంటుంది. ఇఫ్ మీలో ఎవరికైనా సరే ఒక యాటిట్యూడ్ ఉంటే అది కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలోని అవన్నీ కరెక్ట్ కాదండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇఫ్ మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో, ప్రయత్నం చేయగానే మీకేంటంటే అదెందుకో వర్కౌట్ అవ్వట్లేదు. చాలా రకాలుగా చాలా చేస్తున్నారు కానీ అయినా సరే ఇలానే ఉంటుంది అని మీకనిపిస్తే మీరేం చేస్తారంటే బ్రేక్ తీసుకోండి. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో పాజ్ చెయ్యండి. ఎందుకంటే ఈ టైంలోనే మీరు చాలా విషయాలు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందంట. మీరు కొన్ని అబ్జర్వ్ చేసి తెలుసుకున్న తర్వాత అప్పుడు ఒక స్టెప్ వేస్తే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. ఈవెన్ ఇక్కడ మీ డివైన్ మాస్టర్ కూడా అదే చెప్తున్నారండి. అంటే మీరు ఏదో చెయ్యాలి అనుకోని తొందరపడిపోయి చేసేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఒక సిట్యుయేషన్ మీద ఎంతవరకు క్లారిటీ ఉంది? మరి క్లారిటీ ఉండి చేస్తే ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? సో, అసలు ఎక్కడ థింగ్స్ అనేవి డిఫరెంట్ వేలో టర్న్ అవుతున్నాయి అనేది మీరు చూసుకోవాలండి. సో, అలా చూసుకున్న తర్వాత మీరు అంటే కరెక్టు, రాంగు అని తెలుసుకొని అప్పుడు మీరొక స్టెప్ అయితే ముందుకు వెయ్యొచ్చు. డెఫినెట్‌గా మీ ఓన్ పాత్‌ని మీరే చేసేసుకోవచ్చండి. ఇక్కడ మీకు ఎవరి సజెషన్స్ యాక్చువల్‌గా అయితే అవసరం లేదు. బట్ ఇఫ్ నెసెసరీ అనుకుంటే ఆ రకంగా మీరు ఎవరైనా లేడీస్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా మీకు మీరే ఒక ఫెమినిటీతో కానీ ఆలోచిస్తే థింగ్స్ మీకు అర్థమవుతాయండి. అండ్ మీరు కరెక్ట్ వేలో హ్యాండిల్ చేయగలుగుతారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకేది బాగా సూట్ అవుతుంది, మీరేం చేస్తే కరెక్ట్ అని కంప్లీట్‌గా డిసైడ్ అయ్యే వరకు కూడా ఏ స్టెప్పు వేయొద్దు. మీలో చాలా మందేంటంటే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఇదా? అదా? అదా? ఇదా? అని. సో, అలా అనుకోని ఏదో ఒకటిలే అనుకోని ఒక స్టెప్ అయితే ముందుకు వేసేస్తారు. అలా కాకుండా మీకేది బాగా సూట్ అవుతుంది, మీరు ఏది చేస్తే మీకు బెటర్ అని ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్ళండి. అండ్ ముందుకు వెళ్ళడానికి తొందరపడొద్దు. అసలు మీరు ముందుకు వెళ్ళాలి అంటే వెళ్తున్న దారి కరెక్టా కాదా అని ఆలోచించుకోవడం ఇంపార్టెంట్ అండి. సో, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా అబ్జర్వ్ చేయండి. మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయండి.
చేసిన తర్వాతే ఆ స్టెప్ వేయండి. ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో సక్సెస్ అయితే ఉందండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ కెరియర్ చాలా బాగుంటుంది. మెయిన్ ఫినాన్షియల్ గా మంచి గ్రోత్ కనిపిస్తుంది. సో మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని కానీ మూవ్ అయితే మీ లైఫ్ చేంజ్ అవుతుందనే చెప్పాలండి. అండ్ ఎక్కువ బ్లూ అండ్ గ్రీన్ కలర్ తో వర్క్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువ గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ అవుట్ఫిట్స్ వేసుకోవడం కానీ ఆర్ గ్రీన్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ తీసుకోవడం కానీ, అంటే మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు కూడా గ్రీన్ అండ్ బ్లూ కలర్ తో వర్క్ చేయండి. ఎక్కువ వాటర్ ఎనర్జీతో వర్క్ చేయడం మంచిది, బ్లూ కలర్ కదా. సో ఒకసారి అయితే ఆ రకంగా మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో అన్ని ఛాన్సెస్ తీసుకోండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో మీరు చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారండి. మీరు కొన్ని అనుకున్నారు, అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు, తిరిగి బర్డెన్ అయిపోయాయి. సో దానివల్ల మీకు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు మీ లైఫ్ లో మీరు కోరుకున్న గుర్తింపు వస్తుందా లేదా, లేకపోతే అక్కడే ఉంటారా, ఈ ఛాలెంజెస్ అనేవి ఇలానే ఉంటాయా? అంటే ఇక్కడ ప్రాబ్లం ఎలా కనిపిస్తుందంటే మీరు ఒకటి ప్రాబ్లము సో వర్కౌట్ చెయ్యాలి అని చూసి అది వర్కౌట్ చేసేసరికి ఇంకొక ప్రాబ్లం వస్తుంది. సో అది కూడా వర్కౌట్ చేస్తే ఇంకొకటి వస్తుంది. అంటే మీ లైఫ్ లో ఇలా ఒకటి తర్వాత ఒకటి రిపీట్ అవుతూనే ఉన్నాయండి. కెరియర్ పాత్ కానీ చూస్తున్నట్టయితే మీరు పెద్ద సాటిస్ఫాక్షన్ తో ఉన్నట్టుగా లేరు. అంటే మీరు ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాసి ఉండొచ్చు. సో దానికోసం ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉండొచ్చు, జాబ్ వచ్చి ఉండొచ్చు. జాబ్ తర్వాత కూడా ఇబ్బందులు ఉన్నాయి, రకరకాలండి. అంటే ఒకటి తర్వాత ఒకటి మొత్తానికి కష్టాల్లాగే అనిపిస్తున్నాయి కానీ సుఖపడే అంటే సూచనలు ఎక్కడా కూడా మీకు కనిపించట్లేదు. దానివల్ల మీరు ఏంటంటే చాలా నెగిటివ్ గా థింక్ చేయడం కానీ, అంటే ఎందుకో కానీ కొన్నింటికి ఎడిక్ట్ అయిపోవడం కానీ, మొత్తానికి నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే సక్సెస్ రావాలి, మిమ్మల్ని కూడా వ్యక్తులు గుర్తు పెట్టుకోవాలి ఆర్ మీరేంటో వాళ్ళకి ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తూ మీరేంటంటే కొన్నింటికి ఎడిక్ట్ అయిపోతున్నారండి. ఈ ఎడిక్షన్ ఎలా కనిపిస్తుందంటే ఓవర్ టైం వర్క్ చేయడం కానీ ఆర్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అని డెస్పరేషన్ లోని ఏవేవో ప్రయత్నాలు చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సక్సెస్ అనేది మాత్రం ఓవర్ నైట్ లో వచ్చేది కాదు. ఆ రికగ్నైజేషన్ కూడా ఓవర్ నైట్ లో రాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అది. అఫ్ కోర్స్ మీరేంటంటే రైట్ పాత్ లోనే వెళ్తున్నారండి. మీరేంటంటే రాంగ్ చేస్తున్నారని చెప్పను కానీ నేను చెప్తున్నాను కదా, ఎక్కడ స్టాప్ అవ్వాలో తెలియాలి. మీరేంటంటే బ్రేక్ వేయకుండా ముందుకు వెళ్ళిపోదాం అని చూస్తున్నారు. మీరు బ్రేక్ కానీ వెయ్యకపోతే యూనివర్సే బ్రేక్ వేస్తది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఎందుకంటే కొంతమందికి కొన్ని సైన్స్ వస్తుంటాయి. అది వాళ్ళకి అర్థం అవుతుంటది. అర్థమైనా ఇగ్నోర్ చేస్తారు. మాకు కాదులే అన్నట్టుగా. అప్పటికి కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తుంటారు. అప్పటికి కొంతమంది ఆగరు. వాళ్ళకి ఎక్కడ ఆగాలో తెలియాలండి. అలా తెలియకుండా ఇంకా ముందుకు వెళ్తుంటే యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది. సో మీ సిచ్యువేషన్ లో కూడా మిమ్మల్ని మీరు ఎక్కడి వరకు పెట్టుకోవాలి, మీరు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్, సో మీరు అసలు ఏ పాత్ లో వెళ్తున్నారు, సో ఈ పాత్ లో నెగిటివిటీ ఉందా లేదా, ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం మీ లైఫ్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేనే చెప్పాను మీకు ఫినాన్షియల్ గా ఇప్పుడు గ్రోత్ కనిపిస్తుంది అని చెప్పి, కెరియర్ పాత్ లో కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్స్ ఉందని. కానీ మీకు అబ్సెషన్ కూడా ఉందండి. మీరు ఎందుకో కానీ డిఫరెంట్ గా ఉన్నారు. ఎప్పుడైతే ఈ డెవిల్ ఎనర్జీని మీరు పొసెస్ చేస్తున్నారో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీకే తెలియాలి. ఎయిదర్ కొంతమంది ఏంటంటే కొన్నింటికి ఎడిక్ట్ అయిపోయి ఉండాలి, లైక్ ఏంటంటే అబ్సెషన్ పెంచుకోవాలి. ఒక పర్సన్ అంటే ఒక మంచి స్టేజ్ లో ఉన్నారు, మనం అలా లేమేంటి అనుకుని వాళ్ళ మీదైనా అబ్సెషన్ పెరిగి ఉండాలి. ఆర్ వర్క్ రిలేటెడ్ గా నేను ఓవర్ టైం నన్ను ఎలా అయినా సరే వ్యక్తులు గుర్తించాలి అని అనుకునైనా మీరు ఏంటంటే మీ హెల్త్ ని పక్కన పెట్టేసి మేబీ కొంత చేస్తూ ఉండొచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్. కొంతమంది ఏంటంటే మ్యానిపులేట్ అవుతూ ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అయిపోవచ్చు. రకరకాల కేటగిరీస్ కనిపిస్తున్నాయండి. సో డెవిల్ ఎనర్జీ అనేది ఏంటంటే ఒకేలా ఉంటుందని అనుకోవడానికి లేదు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ కాబట్టి మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం తీసేసుకోండి. బట్ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ స్లో డౌన్ అవ్వాలి మీరు యాక్చువల్గా. ఇప్పుడు మీరు స్లో డౌన్ అవ్వకుండా ముందుకు వెళ్ళినా ఎక్కడో ఒక దగ్గర స్లో డౌన్ అయ్యే పరిస్థితి అయితే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్గా ఈ 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్ లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఫస్ట్ అయితే మీ డివైన్ మాస్టర్ ఎవరు, అసలు మీ డివైన్ మాస్టర్ మీ కెరియర్ పాత్ కి ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం.
సో ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ డివైన్ మాస్టర్ ఎవరంటే పాల్ ద వెనీషియన్ అండి. సో ఒరిజినల్ డివైన్ మాస్టర్ అని చెప్పొచ్చండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హ్యూమన్‌గా ఇన్కార్నేట్ అయినప్పుడు ఒక హైలీ టాలెంటెడ్ పెయింటర్ అని చెప్పొచ్చు ఇటలీలో. సో ఈ పర్సన్ ఏంటంటే పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రియల్‌గా అసెండెడ్ మాస్టర్ అండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ డివైన్ మాస్టర్స్ ఆర్ అసెండెడ్ మాస్టర్స్ అనేసరికి మేబీ వాళ్ళు డిఫరెంట్ ఏమో అనుకుంటారు. కానీ ఏంజెల్స్ ఎలా అయితే వర్క్ చేస్తుంటారో, స్పిరిట్ గైడ్స్ ఎలా అయితే వర్క్ చేస్తుంటారో, ఈ డివైన్ మాస్టర్స్ కూడా వర్క్ చేస్తుంటారండి. వాళ్ళు కూడా ఏంటంటే ఈ యాన్సిస్టర్స్, స్పిరిట్ గైడ్స్ లా కొంతమంది ఏంటంటే హ్యూమన్ ఇన్కార్నేషన్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో, అలా ఇతను కూడా హ్యూమన్‌గా ఒక లైఫ్ చూసిన తర్వాతే డివైన్ మాస్టర్ అయ్యారని చెప్పొచ్చు. మీ డివైన్ మాస్టర్ ఇతనొచ్చారు కాబట్టి, సో, మీకేంటంటే నార్మల్‌గా చాలా క్రియేటివిటీ ఉండడం కానీ, ఆర్ హిడెన్ టాలెంట్స్ కానీ ఉండుంటాయండి. సో, ఈ టైంలోనేంటంటే మీ హిడెన్ టాలెంట్స్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు. ఆర్ అవి న్యాచురల్‌గా బయటకొస్తాయి అని చెప్పొచ్చు. ఆ టైం అయితే వచ్చింది. మీలో కొంతమందేంటంటే మరి కొంచెం క్రియేటివ్‌గా థింక్స్ చేయడం కానీ, అంటే ఆ క్రియేటివిటీ అనేది మీలో కూడా ఉంది. మీరు కూడా థింగ్స్‌ని డిఫరెంట్‌గా చేయగలరు అని తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇఫ్ ఆల్రెడీ మీకేంటంటే ఆ క్రియేటివిటీ ఉంది. సో, మీరేంటంటే దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారు అని మీకనిపిస్తే, ఈ టైంలో మీరు షైన్ అవుతారండి. మీ లైఫ్ ఏంటంటే ఒక గుడ్ వేలో చేంజ్ అవుతుంది. అంటే చాలా మందికి నేచురల్ టాలెంట్స్ ఉంటాయి కానీ, దానివల్ల ఎర్నింగ్ ఉండదు. ఆర్ అంటే అది మనం చేయడం వల్ల చాలా రిస్క్ అని ఫీల్ అవుతున్న వాళ్ళుంటారు. సో, మీలాంటి వాళ్ళకేంటంటే నేచురల్ టాలెంట్స్‌ని మీరేంటంటే కరెక్ట్‌గా కానీ పాలిష్ చేస్తే మీరేంటంటే వాటి మీద వర్క్ చేస్తే డెఫినిట్‌గా దాన్ని మీరొక ప్రొఫెషన్ లాగా కూడా చేసుకోవచ్చు. మీకలాంటి ఒక ఛాన్స్ ఉంటుంది అని మాత్రం ఈ టైంలో అర్థమవుతుంది. సో, మీరేంటంటే ఏమైనా అలాంటి ఒక టాలెంట్‌తో ఉన్నా ఆర్ మీకేమైనా సరే ఐడియాస్ ఉన్నా సరే వాటి మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ, బట్ మీకెంత వరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు మాత్రం ఛాన్స్ అయితే తీసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఈ టైంలో ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. సో, మీరు షైన్ అవుతారండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఏదో ఒక రకంగా యూనివర్స్ ఆపర్చునిటీ ఇస్తుంది. కానీ చాలా తక్కువ మంది షైన్ అవుతారండి. అందరూ కూడా అంత బ్రైట్‌గా అలాంటి ఒక ఫేమ్ తెచ్చుకోవడం అనేది జరగదు. సో, మేబీ మీకైతే మాత్రం ఆ ఛాన్స్ ఉంది. సో, మీ టాలెంట్స్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. కొత్తగా ఏమైనా చేయాలి, కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి అనిపించినా హ్యాపీగా నేర్చుకోండి. దానివల్ల కూడా మీకైతే బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది కొత్త కోర్సెస్‌లో జాయిన్ అయితే బావుంటుందనుకుంటారు. కొంతమంది కొత్తగా ఏదైనా సరే నేర్చుకుంటే బావుంటుంది. లైక్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కానీ, ఆర్ మీకు ఉన్న టాలెంట్ ప్రకారం స్టిచ్చింగ్ కానీ అలాంటివి ఏవైనా సరే మీరేంటంటే నేర్చుకోవాలి అనుకుంటే నేర్చేసుకోవచ్చు. ఇవి మీకు వర్కౌట్ అవుతాయనే చెప్పాలండి. ఎందుకంటే మీ డివైన్ మాస్టర్ ఇలాంటి విషయంలో మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు తెలీదు గానీ మీలో చాలా క్రియేటివిటీ ఉందండి. అది బయటికి ఎలా అయినా మీరు ఈ టైంలో తీసుకొస్తే మాత్రం మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. ఈవెన్ మీలో ఎవరైనా సరే క్రియేటివ్ ఫీల్డ్‌లో వర్క్ చేయాలి అనుకుంటే అందులో కూడా మీకేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే నేనొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ఈ టైంలో మీ కోపాన్ని తగ్గించుకోవాలి. ఆవేశపడకూడదు. వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్స్ మంచివి కావు. పర్టిక్యులర్‌గా ఎవరైతే ఆఫీసుల్లో వర్క్ చేస్తుంటారో, పబ్లిక్‌తో డీల్ చేస్తుంటారో ఇలాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. కోపం తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీ కోపమే మీకు ఈ టైంలో శత్రువు అవుతుందంట. నార్మల్‌గా కూడా అది ఎప్పుడూ ఉండేదే. బట్ ఈ టైంలోనేంటంటే డిస్ట్రాక్షన్ కనిపిస్తుందండి. లైక్ ఏంటంటే ఈ టైంలో మీరు కెరియర్‌లో మంచి పొజిషన్‌కి వెళ్తారు. యాక్చువల్‌గా ఇది మీకు గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. కానీ ఎంత గుడ్ టైమ్ అయినా సరే ఛాలెంజెస్ ఉంటాయి. మరి యూనివర్స్ ఎవరికీ ఏది ఈజీగా ఇవ్వదు కదా! ఒకటిచ్చింది అంటే ఇంకేదో తీసేసుకుంటది. ఆర్ ఒకటిచ్చింది అంటే అట్‌లీస్ట్ వాళ్ళు వర్తీ అని ప్రూవ్ చేసుకుంటే కానీ అది వాళ్ళకివ్వాలా వద్దా అనేది చూస్తూ ఉంటదనమాట. సో, అందుకే మీరిక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవడం కానీ, ఎవరితో కూడా కంపేర్ చేసుకోవడం కానీ, ఆర్ వ్యక్తుల్ని అండర్ ఎస్టిమేట్ చేయడం కానీ, అలాంటివి మాత్రం చెయ్యొద్దండి. ఎందుకంటే అవన్నీ కూడా మీకు ఛాలెంజ్ అయిపోతాయి. సో, మీ వరకు మీరేంటంటే వ్యక్తులతో మంచిగా మాట్లాడుతున్నారా? మంచిగా ఉంటున్నారా? ఎలాంటి గొడవలకి వెళ్ళకుండా అవి అవాయిడ్ చేస్తున్నారా? లేదా? అనేది ఇంపార్టెంట్. కొంతమంది వ్యక్తులుంటారండి. వాళ్ళ ఇంటెన్షనే అది. మిమ్మల్ని పోక్ చేస్తుంటారనమాట.
మిమ్మల్ని పరీక్షిస్తుంటారు. అంటే అసలు మీకు ఎంత కోపం వస్తుంది? మీరు ఎలా రియాక్ట్ అవుతారు? కావాలని చెప్పి అలాంటివి చేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా రియాక్ట్ అవ్వద్దండి. ఎందుకంటే అలాంటి వాళ్ళకి వన్స్ మీరు రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయితే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. పర్టిక్యులర్‌గా మనీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు సక్సెస్ అవ్వడానికి ఎప్పుడైతే ఛాన్స్ ఉందో మీ కెరియర్‌ని మీరు బిల్డ్ చేసుకోవడానికి మీకిప్పుడు మంచి ఛాన్స్ ఉందండి. కాకపోతే ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి లేదు. ఇఫ్ మీరేంటంటే చేయగలరు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీ సోర్స్ అనేది కరెక్ట్‌గా ఉంది అనుకుంటే మీరు మనీని ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మీకు సోర్స్ అనేది కరెక్ట్‌గా లేదు. సో, కొంతమందేంటంటే ఈ ట్రేడింగ్ చేస్తుంటారు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఆర్ కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. సో, ఇలా అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న దగ్గర కరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా? సోర్స్ కరెక్ట్‌గా ఉందా లేదా? మీరది హ్యాండిల్ చేయగలరా లేదా? అంటే రిస్క్ ఎక్కువుందా అనేది చూసుకొని మాత్రం ఈ టైంలో అలాంటివి అవాయిడ్ చేయడం మంచిదండి. అంటే ఇప్పుడు ఎవరైతే బిజినెస్‌లు చేస్తున్నారో ఈ పార్ట్నర్‌షిప్స్ ఉంటాయి చూడండి. ఆ పార్ట్నర్ కూడా మీకు ప్రాబ్లమ్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళకి మీకు కూడా కాన్‌ఫ్లిక్ట్ వల్ల మీ మనీ అనేది లాక్ అయిపోవడం కానీ, ఆర్ మీరేంటంటే దానివల్ల కొత్తగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, మీరు ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు మీకు బ్యాకప్ ప్లాన్ ఉందా లేదా? సో, ఇది చేయడం వల్ల మీరేమైనా సరే రిస్క్ తీసుకుంటున్నట్టా అనేది మాత్రం ఆలోచించుకోండి. న్యూ ఆపర్చునిటీస్ వాటికవే మీ దగ్గరకొస్తాయి. కాకపోతే ఒక ఆపర్చునిటీ మీకొచ్చే వరకు ఆర్ మీరేంటంటే ఈ పాతే మీకు కరెక్ట్ అని డిసైడ్ అయ్యే వరకు కూడా ఏదో చేసేసాము, లేకపోతే ఈ టైంలో ఇది అనిపించేసింది, సో చేసేద్దాం అన్నట్టుగా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే అలా మీరున్నారు అంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. యాక్చువల్‌గా ఈ టైంలోనే మీ కెరియర్‌ని మీరు కరెక్ట్‌గా బిల్డ్ చేస్తారండి. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే మాత్రం మీ లైఫ్ ఇంకొకలా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ నేచురల్ టాలెంట్ ఉందంట. పర్టిక్యులర్‌గా ఎవరికైతే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయో మీరు మాత్రం కరెక్ట్‌గా వర్క్ చేయండి. కరెక్ట్‌గా మీకొచ్చిన ఆపర్చునిటీస్‌నైతే యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మనీ కూడా ఈ టైంలో మీకేంటంటే ఫ్రీగా ఫ్లో అవుతుందండి. అంటే ఎవరైతే రిస్క్ తీసుకుంటారో, ఎవరైతే వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేసి ఇలానే చేద్దాం అనుకోని ప్లాన్స్‌లో ఉంటారో, అలాంటి వాళ్ళకి నేను చెప్పలేను కానీ, నార్మల్‌గా ఇప్పుడు ఎవరికైతే మనీ అనేది వస్తుందో, సాలరీ అనేది ఉంటుందో, మీలాంటి వాళ్ళు మాత్రం కరెక్ట్‌గా సేవింగ్ ప్లాన్స్ చేసుకుంటే మాత్రం బావుంటుందండి. అండ్ మీలో కొంతమందికి ఇప్పుడే చెప్పాను. నేచురల్‌గా టాలెంట్ ఉంది. సో, దాన్ని కరెక్ట్‌గా వర్క్ చేయండి అనని. సో, అవునండి. అలాంటి వాటి మీద కానీ మీరు కరెక్ట్‌గా వర్క్ చేస్తే మీకు మనీ వచ్చే సోర్సెస్ అనేవి క్రియేట్ అవుతాయంట. సో, ఇది కూడా ప్లాన్ చేయండి. కరెక్ట్‌గా హ్యాండిల్ చేయండి. మీ లైఫ్‌లోనేంటంటే క్లియర్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ న్యూ బిగినింగ్స్ ఏంటంటే మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయండి. అంటే మీరు కూడా అనుకోరు. అసలు నా లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఎందుకిలా ఉంది? అంటే ఇలానే ఉంటానా నేను అని మీరనుకుంటారు కానీ, మీరేంటంటే తొందరలోనే షైన్ అవుతారు అని మీకు తెలుస్తుందండి. అంటే మీకోసం యూనివర్స్ ఆల్రెడీ కూడా ఒక డోర్‌నైతే ఓపెన్ చేసింది. ఇదేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది మీకు. మీరప్పుడు అనుకుంటారు. సో, నేనేంటంటే నా లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. మొత్తానికి నేను అనుకున్నది సాధించాను అనేలా ఫీల్ అవుతారు. పర్టిక్యులర్‌గా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో మీలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అని కాదు. ఎవరికైనా అబ్రాడ్ వెళ్ళే ఆలోచన ఉన్నా ఆర్ కెరియర్‌లోనేంటంటే ఇంకా అంటే గ్రోత్ అనేది చూడాలి. లైక్ ఇంకా ఏదైనా మంచి ఆఫర్ వస్తే బావుంటుంది అని వెయిట్ చేస్తున్నా మీలాంటి వాళ్ళందరికీ కూడా గుడ్ టైమ్ అండి. ఈ టైంలో అలాంటివన్నీ జరుగుతాయి. నేను కొంచెం చెప్పేదేంటంటే మనీ మీరు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? ఎవరికిస్తున్నారు? అనేది మాత్రం చూసుకోవాల్సుంది. ప్లస్ మీరు మీ యాంగర్‌ని కంట్రోల్ చేసుకోవాల్సుంటుంది. ఎందుకంటే ఈ టైంలో కాన్‌ఫ్లిక్ట్స్ కానీ మీరు ఎవరితోనైనా పెట్టుకుంటే, ఇంత మీరు కష్టపడి మీ లైఫ్‌లో ఒక పొజిషన్‌కి వెళ్ళాలనుకుంటుంది కూడా పాజ్ అయిపోతుంది. ఆఫ్‌కోర్స్ అలా అని చెప్పి కంప్లీట్‌గా పాజ్ అయిపోతుందని కాదు కానీ, డెఫినెట్‌గా మీరేంటంటే అలాంటి రిస్క్ తీసుకోకపోతేనే మీకు మంచిదండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం మీ లైఫ్‌లో ఏదో కొత్తగా జరగబోతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇలా కొత్తగా జరగబోతుంది కాబట్టి ఏదైనా జరుగుతుందండి. కానీ మీరు సాటిస్ఫై అయ్యేలా జరుగుతుంది. మీ లైఫ్‌లో సక్సెస్ అనేది ఇన్నోవేటబుల్ అండి. దాన్నైతే ఎవరు ఆపలేరు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఎప్పుడో న్యూ బిగినింగ్స్ జరగాలండి. ఎప్పుడో మీరేంటంటే షైన్ అవ్వాలి. బట్ ఎప్పటికి కూడా మీ లైఫ్‌లోనేంటంటే మీరింకా అంటే ఒక నార్మల్ పొజిషన్‌లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఈ టైంలో మీరేంటంటే థింగ్స్‌ని కరెక్ట్‌గా ఆపరేట్ చేసినప్పుడు, పర్సన్ సపోర్ట్ మీకున్నప్పుడు, ఆర్ మీరేంటంటే కనెక్షన్స్ పెంచుకొని మీకెంత వరకు ఛాన్సెస్ ఉంటాయో అంతవరకు కూడా మీరు ఛాన్సెస్ తీసుకుంటే, మీకేంటంటే న్యూ బిగినింగ్స్ జరగవేమో, మీ లైఫ్ చేంజ్ అవ్వదేమో అని అనిపిస్తుంటది.
బట్ మీ లైఫ్ ఏంటంటే చాలా చేంజ్ అవుతుందండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే ఆ ప్రోగ్రెస్ కానీ, గ్రోత్ కానీ స్టడీగా ఉంది. స్టెబుల్‌గా అన్నీ జరుగుతాయండి. కాకపోతే స్లోగా జరుగుతాయి. మీరెలా ఫీల్ అవుతారంటే ఇది జరగట్లేదంటే ఇంక జరగదు. మనం ఏం చేసినా ఇలానే ఉంటుంది అని మీరనుకుంటారు కానీ, నార్మల్‌గా మీరేంటంటే పర్సన్స్‌తో గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఆర్ మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం, పర్సన్స్ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మీరేంటంటే గ్రోత్‌ని చూస్తారండి. అంటే మీ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే థింగ్స్ అంతా కూడా మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. కాకపోతే మీరు వ్యక్తులతో గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ మీకు పేషెన్స్ కూడా ఉండాలండి. ఎందుకంటే మీకు డౌట్ వస్తుంటది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? ఇలానే ఉంటదా ఏంటా అని. కానీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే యూనివర్స్ చూస్తుంది. మీరు ఎంత మరి డిటర్మైన్డ్‌గా ఉన్నారు. మీకు ఎంత క్లారిటీ ఉంది. అసలు మీరు ఎంత కమిట్మెంట్‌తో ఇవన్నీ చేస్తున్నారు అని. వన్స్ మీరు చేయాల్సింది మీరు కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు మీకు యూనివర్స్ ఇవ్వాల్సిందైతే ఇస్తుంది. ఆల్రెడీ ఈ డోర్ అయితే ఓపెన్ అయింది. సో, ఎప్పుడైనా సరే చేంజెస్ రావచ్చండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.